నగరంలోని హడావిడి, విశ్వవిద్యాలయాల ఒత్తిడిలో మునిగిపోయిన పవిత్ర ప్రశాంతత కోసం ఎంతగానో తపించింది. సెలవులు వచ్చాయంటే మనసు పాత ఊర్లవైపు పరిగెడుతుంది కదా. 10 ఏళ్ల క్రితం చూసిన ఆ పల్లెటూరి నిశ్శబ్దం ఇప్పుడామెకు ఎంత అవసరమో చెప్పలేను. నిజమే. మనం చిన్నప్పుడు చూసిన ఆ ఊరి వాతావరణం, ఆ చెట్లు, ఆ మట్టి వాసన ఎంతకాలం గడిచినా మనసులో ఎక్కడో దాగి ఉంటుంది. పవిత్ర కూడా అదే అనుభూతితో అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కదా. అవును, చేతిలో థీసిస్ ముసాయిదా ఉన్నా ఆ ఊరి ప్రకృతిలో నడవడం, సెలయేళ్లను వెతకడం, దూరంగా జలపాతం పడే దృశ్యాన్ని చూడడం ఇవి ఆమెకు నిజమైన విశ్రాంతి ఇచ్చాయి. మనం కూడా అలాంటి ప్రశాంతత కోసం ఎప్పుడో వెతుకుతుంటాం. ఆ మధ్యాహ్నం తేలికపాటి భోజనం తర్వాత ఆమె నోట్బుక్ తీసుకుని పెరట్లోకి వచ్చింది. అక్కడ ఒక పురాతన వేపచెట్టు తన ఆకుపచ్చని పందిరితో సూర్యకాంతిని వడబోసి నేలపై పసుపుకాంతిని పరుస్తోంది. ఆ చెట్టు కింద అల్లిన మంచంపై కూర్చొని తాళ్లమంచం లయబద్ధమైన శబ్దాన్ని ఆస్వాదిస్తూ పవిత్ర కవిత రాయాలని ప్రయత్నించింది. కాని సరైన పదాలు దొరకలేదు. మన చిన్ననాటి భావాలు, ఆ నిష్కపడత, స్వచ్ఛత ఇవి పెద్దయ్యాక పట్టుకోవడం ఎంత కష్టమో. ఆమె మెదడులో కీట్స్, వుల్ఫ్ రచనలు తిరుగుతుంటే ఆ చిన్నరి మనసు మాత్రం దొరకడం లేదు. అలసట కూడా ఆమెను వెంటాడింది. సెమిస్ట్రంతా నిద్రలేకపోవడం వల్ల ఆ చెట్టు నీడలో కూచినిసరికి నిద్రమత్తు వచ్చేసింది. నోట్బుక్ జారిపడింది. పవిత్ర నిద్రలోకి ఒరిగిపోయింది.